పేదలు మరియు అణగారిన వర్గాల సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీమతి పద్మాజీవి గారు మార్గంలోకి తీసుకువెళ్లేందుకు ఉమ్మడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కేంద్ర యువజన కిట్లను 100% ప్రభుత్వ అధికారినిగా విధులు నిర్వహిస్తూ పనిచేస్తుండగా శంకరం గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవలో ఉషా గారి పిల్లలకు కోర్టు గోదావరి డిఎల్బి స్కూల్లో ప్రాథమిక విద్యను అనంతరం మొదటగా మా సురేష్ ఒక పేదనా గీతం. ఏకదంత ఉపాస్మహే మా సంస్థ అధినేత గౌరవనీయులు చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాడు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మాకు ఎన్నంటే ఉంటూ మా ఆప్తులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటుకుప్పుల సూర్యారావు గారిని వేదికకి ముఖ్య అతిథిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మహానగరంలో మరొకసారి దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. అలంకారపూర్వక హరిద్రాక్షత పుష్పం సమర్పయామి. ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిరుతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ 1986 సంవత్సరంలో ప్రారంభించిన తన్మయీ క్రియేటివ్ సాంస్కృతిక సంస్థ అప్పటి నుంచి నిరాటంకంగా నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో ప్రత్యక్ష సాక్షులు పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు. వారు మా కార్యక్రమాలతో అప్పటి నుంచి మమేకమై ఉన్నారు. బప్పీ లహరి అనే ఒక విశ్వవిఖ్యాత సంగీత దర్శకులు, వారిని విశాఖపట్నాన్ని తీసుకుని వచ్చి మెగా కార్యక్రమం నిర్వహించాము. ఆ కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం. నిర్విరామంగా ఎక్కువగా సంప్రదాయ సిద్ధమైనటువంటి సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో నిర్వహిస్తూ పిల్లలకి పాటల పోటీలు, చనిపోయిన దివంగత కులశేఖర్ సినీ రచయిత తన్మయీ క్రియేటివ్స్ ఉగాది పురస్కారాల కార్యక్రమంలో నిర్వహించిన ఉగాది కవితల పోటీలో మొదటి బహుమతి విజేత. ఆ రోజుల్లో సినీ ప్రఖ్యాత గాయనిమణి మాళవిక తన్మయీ క్రియేటివ్స్ నిర్వహించిన 1 తుల గోల్డ్ ప్రైజ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినీ సంగీత పోటీల్లో మొదటి ప్రైజ్ విజేత. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈ తన్మయీ క్రియేటివ్స్ చరిత్రలో ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు వేదిక కాదు కాబట్టి సమయానుకూలాన్ని నేపథ్యంలో మీ అందరి ప్రోత్సాహాన్ని, ప్రతి ఒక్కరి ఆదర అభిమానం ఇలాగే ఎప్పటికీ ఇస్తారని మేము కోరుకుంటూ, తన్మయీ క్రియేటివ్స్ ఈరోజు ఉగాది పురస్కారాలకి ఎంపిక చేసిన 6. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచుల సమ్మేళనంలో 6 వివిధ రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసుకొని వారికి తన్మయీ ఉగాది పురస్కారాలను ఇచ్చుకుంటుంది. ఎంత చక్కని కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ వేదిక చాలా గొప్పదని నేను భావిస్తూ, ఇక తొలి పలుకులు చందు ఇచ్చారు, మరి మలి పలుకులు కూటుకుప్పల వారికి ఇవ్వాల్సిందిగా మనసు చేస్తున్నాను. 25 ఏళ్ల వయసులో నేను ప్రవేశిస్తున్న సమయంలోనే మొట్టమొదటి
తన్మయి ఆరంభోత్సవ కార్యక్రమం జరిగింది. 40 ఏళ్ల సుదీర్ఘ మహోజ్వల సాంస్కృతిక చరిత్రని ఈవేళ తన సొంతం చేసుకున్నటువంటి చంద్రశేఖర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కార్యదర్శిగా సత్యనారాయణ గారు, ఇంకా ఎందరో ఈ యొక్క సంస్థని నడపడానికి ముందుండి వెనకుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే మరి ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నటువంటి పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రంగంలో, శ్రీ అశోక్ బాబు గారు సాక్షాత్ అమరావతి నుంచి విశాఖపట్నం ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన పోలీసు రంగంలో అనేకమైనటువంటి రివార్డులు అవార్డులు సంపాదించి సమాజ సేవలో సుదీర్ఘంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేశారు. శ్రీమతి శుభశ్రీ ముఖర్జీ మేడం గారు, నాకు వెస్ట్ బెంగాల్ అంటే ఎక్కడ లేని అభిమానం. మేడం ముఖర్జీ గారు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్గా అత్యంత తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు. ఐ విష్ మేడం షుడ్ గెట్ ఆస్కార్ అవార్డ్. దెన్ మేడం సెట్విస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ CEO మేడం రమ్య గారు, ఎర్లియర్ షీ వాజ్ ఐ బిలీవ్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ లేబర్ కమిషనర్. ధ్యానచంద్ అవార్డు గ్రహీత మేడం ఉషా గారు. క్రీడలు అంటేనే ఈవేళ సాక్షాత్ మోడీ గారు భారతదేశం క్రీడల్లో నెంబర్ 1 కావాలని కోరుకుంటున్నారు. అటువంటి క్రీడా ప్రతినిధి ధ్యానచంద్ అవార్డు గ్రహీత శ్రీమతి ఉష గారు. అలాగే ద ఇండియా మహిళా ఫౌండేషన్, మహిళలు నేర్వగలేని విద్య గలదే మహిళలో అన్నారు. ఇవాళ మేమందరము ఓన్లీ మాట్లాడడానికే, కానీ ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక సమాజాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ నడిపించగలేది స్త్రీయే. అటువంటి మహిళా ఫౌండేషన్కే అధ్యక్షురాలు శ్రీమతి పద్మ GVL గారు. వారిని కూడా ఎంపిక చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇక మహేశ్వరరావు గారు, డిప్యూటీ డైరెక్టర్, మై భారత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, ద స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా షడ్రుచుల సమ్మేళనం ప్రకారంగా 6గురిని ఎంపిక చేశారు. అందరికి కూడా పేరు పేరున పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియపరుస్తూ, మనం ఈ సంవత్సరం అంతా కూడా పరాక్రమంతో ఆశతో ముందుకెళ్ళాలని మీ అందరూ కూడా ఇంత ఓపికతో విన్నందులకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జై భారత్ మాతాకి. MSS అశోక్ బాబు. ప్రతిభకు మారుపేరు అశోక్ బాబు గారు. ఉద్యోగంలో అంకిత భావం, సేవలో చొరవ ఆయనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉద్యోగాన్ని ధర్మాన్ని పాటిస్తూ ఉత్తమ అధికారిగా ఎన్నో పథకాలు మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు అశోక్ బాబు గారు. RSIగా మొదలైన తన ప్రస్థానం 8 ఏళ్లలోనే ఇన్స్పెక్టర్ అయ్యారు. మరో 10 ఏళ్లకు DSPగా పదోన్నతి పొందారు. అక్కడి నుంచి 9 ఏళ్లకు అడిషనల్ SP స్థాయికి వెళ్లారు. 2025 మార్చిలో SP పీఠాన్ని అధిరోహించారు. ఈ ప్రయాణం సాదాసీదిగా సాగలేదు. మొక్కవోని దీక్షతో విధి నిర్వహణలో ఖచ్చితత్వాన్ని చూపిస్తూ కార్యదీక్ష పనులకు శిఖరాలు అందుకున్నారు. సర్వీస్లో 25 సార్లు ఉత్తమ అధికారిగా నిలిచారు. ముఖ్యమంత్రులు, విదేశీ ప్రతినిధులు కూడా ఉన్నారు. సెక్యూరిటీ ఆడిట్ రిపోర్టు తయారు చేయడంలో ఆయన అందవేసిన చేయి. SGలో ప్రత్యేక శిక్షణ పొందారు. ముసోరిలోని ITBP సెంటర్లో 6 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్లో కఠోరమైన శిక్షణ పొంది కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించారు. యాంటీ టెర్రరిస్ట్ అసిస్టెన్స్ బృందానికి పేలుడు పదార్థాల్లో ఆయన ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. విశాఖపట్నంలోని పోలీసు వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న పాపా హోం ఏర్పాటులో ఆయన పాత్ర కూడా ఉంది.
సేవ కోసం తన వద్దకు వచ్చేవారిని రిక్తహస్తాలతో పంపించే ప్రసక్తే లేదు. తనకు చేతనైన సహాయం అందిస్తూ వారిని సంతృప్తిపరచడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఉత్తమ పోలీస్ సేవా అధికారి గౌరవనీయులు అశోక్ బాబు గారిని తన్మయి సాంస్కృతిక సంస్థ ఉగాది పురస్కారంతో సత్కరిస్తుంది. మా ఈ సత్కారానికి అంగీకరించినందుకు అశోక్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం తనవం పుషేమాన్ మహ్యం నమంతాం ప్రతిహజ్యతస్రస్వయాధ్యక్షేణ పృతనా జయేమాన్. పాఠశాల విద్యలోనే పేదలు మరియు అణగారిన వర్గాల పట్ల దయతో ఉండాలని నేర్పించినటువంటి కాన్వెంట్లో తన విద్యాభ్యాసం సాగింది. సమాజానికి తోడ్పడాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు గౌరవనీయులు శివశ్రీ గారు. గ్రామీణాభివృద్ధిలోనే సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఎన్జిఓ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా చేరారు. మహిళలు పిల్లల సంక్షేమ పనిలో నిమగ్నమయ్యారు. తర్వాత ఈఆర్సిపిలో వ్యవహరించే కంపెనీలో అకాడమిక్ కౌన్సిలర్గా చేరారు. 2007లో ఆంధ్రప్రదేశ్కి తమ మకాం మార్చారు. సైన్స్లో మొదటి తరగతి పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా బిఎడ్ డిగ్రీ పూర్తి చేశారు. పాఠశాల బోధనలో తన వృత్తిని కొనసాగించారు. హైదరాబాద్లోని పలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఆమె విద్యార్థులకు విద్య బోధించారు. ప్రాథమిక పాఠశాల పిల్లల కోసం వివిధ సైన్స్ అంశాల్లో కథలు రాశారు. అది ది జైంట్స్ గార్డెన్, పీనా అండ్ ది బ్లాక్ విచ్ ఇలాంటి కథలను రాయడము వారిని మెప్పించే విధంగా తీసుకువెళ్ళడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆమెకు నృత్యము, సంగీతము, నాటకంపై మక్కువ. శాస్త్రీయ సంగీతము, గాత్రము రెండిట్లోనూ విశిష్టమైనటువంటి ప్రావీణ్యం ఉంది. మొదటి తరగతి సీనియర్ డిప్లొమా కూడా కలిగి ఉన్నారు. సినీ నిర్మాణం ఆమె అభిరుచి. నైపుణ్యాలన్నింటినీ మేలుగుతం చేస్తూ అందమైన సృష్టించేటువంటి అవకాశాన్ని ఆమె తీసుకువెళ్లారు. ఆ క్రమంలో ఫిలిం మేకింగ్లో డిప్లొమా పూర్తి చేసి చిత్ర నిర్మాతగా తన యొక్క ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్క్రిప్ట్ రైటర్గా, ఫిలిం డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సామాజిక సందేశాలతో 2 చిత్రాలను నిర్మించడం జరిగింది. ఒక లఘు చిత్రం అపరాజిత తెలుగు, అదేవిధంగా ఒక భారతీయ చిత్రం ద్విభాష చిత్రం బెంగాలీ హిందీలోని పాయల్ అనేటువంటి చిత్రాన్ని కూడా ఆమె విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లఘు చిత్రం హ్యూమన్ మధు ఫిలిం స్టూడియోస్ ద్వారా ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది. మరి అంత విశిష్టమైనటువంటి శివశ్రీ గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ఈ చిన్న సత్కారానికి అంగీకరించినందుకు తన్మయి క్రియేటివ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కుటుంబ వ్యవస్థకు వరం శ్రీమతి పద్మా జీవిఎల్. తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉంటేనే పిల్లలు భవిత బాగుంటుందనే అభిప్రాయంతో, అపారమైన నమ్మకంతో ఊరు వాడా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీమతి పద్మా జీవిఎల్ గారు. ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి పద్మా జీవిఎల్ భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలను పోలీస్ స్టేషన్ లేదా న్యాయ వ్యవస్థ వరకు వెళ్లకుండా పరిష్కరిస్తున్నారు. ఎన్నో దాంపత్య జీవితాలను ఒక్కటి చేశారు. ఇంకా తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు శ్రీమతి పద్మా జీవిఎల్. మహావిశాఖ నగరం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పద్మ గారు శ్రీ మజ్జిగైరమ్మ కొలువైన రాయగడలో జన్మించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో విద్యాభ్యాసించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వైద్య విభాగంలో కొలువు సంపాదించారు. ఉద్యోగంలో ఉంటూనే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో చేరి కార్మిక మహిళకు అండగా నిలిచారు. ఆమె సేవను గుర్తించిన ఐఎన్టీసీ స్టీల్ నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులు అప్పగించారు. తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ యూనియన్ కు మంచి పేరు తీసుకొచ్చారు పద్మ గారు. 5 ఏళ్ల క్రితం ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ నెలకొల్పారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. ఎంతో మంది మహిళలకు ఈ ఫౌండేషన్ అండగా నిలిచింది. దానికి కారణం పద్మా జీవిఎల్ గారు. తల్లిదండ్రులను చూడని పిల్లలను కూడా నిలదీయడంలో, అలాంటి వారికి కౌన్సిలింగ్ చేస్తూ తల్లిదండ్రులను చూస్తున్న విధంగా వారిలో మార్పు తీసుకొస్తున్నారు. తాజాగా సర్వే జన సుఖనే భవంతు అంటూ సమాజ సేవలో పునీతులైన పద్మా జీవిఎల్ గారిని తన్మయి క్రియేటివ్ సాంస్కృతిక సంస్థ తన 40 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా తెలుగు సంవత్సరాది ఉగాది నాడు తన్మయి ఉగాది పురస్కారాలతో గౌరవిస్తుంది. ఈ పురస్కారం స్వీకరిస్తున్నందుకు సమాజ సేవిక పద్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత మై భారత డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు గారు. డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు గారు. యువతకు స్ఫూర్తి మహేశ్వరరావు. యావత్ మాదక ద్రవ్యాల వైపు వెళ్ళిపోకుండా యువతను సన్మార్గంలోకి తీసుకువెళ్లేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తి పెంపొందించడంలో కీలక అధికారిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, యువతకి స్ఫూర్తి జి మహేశ్వరరావు గారు.
యువకులకు ఆటలు పాటలు వ్యక్తిత్వ వికాసం సహా సానుకూల దృక్పథం కల్పిస్తూ వారికి మార్గదర్శకంగా నిలవడంలో ఆయన ఒక స్ఫూర్తి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో యువతకు మార్గదర్శకంగా నిలిచారు మహేశ్వరరావు గారు. కేంద్ర ప్రభుత్వ అధికారిగా అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ అందరి మనసులు దోచుకుంటున్నారు. 3 ఏళ్లు ఉమ్మడి విశాఖ నుంచి యువత పార్లమెంటుకు ఎంపిక కావడంలో ఆయన ఎంతో కృషి చేశారు. 2024 డిసెంబర్లో మహేశ్వరరావు గారు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. జాతీయ స్థాయిలో ఆదివాసీ యువత సమ్మేళనాలను విజయవంతంగా నిర్వహించారు. యూత్ ఐకాన్గా పిలువబడుతున్న గొర్రెల మహేశ్వరరావు గారు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తన్మయి క్రియేటివ్స్ అందిస్తున్న ఉగాది పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు. తరువాత సెట్వి CEO పట్టుదలకు నిలువుటద్దం శ్రీమతి రమ్య. క్రమశిక్షణ, పట్టుదలకు ఆమెకు నిలువుటద్దం. తలచిన పని పూర్తి చేసే వరకు విశ్రమించరు. ప్రభుత్వ అధికారినిగా విధులు నిర్వహిస్తూ ఆ విధుల్లో ఉన్నప్పటికీ సమాజ సేవ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందరితో కలివిడిగా కలిసిపోతూ లక్ష్యాన్ని అందుకోవడంలో ఆమెకు ఆమె మెట్ట రమ్య గారు. సెట్వీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రమ్య గారు కార్యసాధకురాలుగా మంచి పేరు సంపాదించుకున్నారు. మెట్ట వెంకటేశ్వరరావు, సుజాత దంపతులు గారాలపట్టి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ రమ్య కష్టపడి చదివి ప్రభుత్వ అధికారిగా గురువు సంపాదించి కార్మిక శాఖలో బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా నర్సీపట్నంలో విధులు చేపట్టారు. అక్కడి నుంచి కార్మిక శాఖ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అనకాపల్లిలో పనిచేస్తుండగా శంకరం గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవా కార్యక్రమాలు చేశారు. తన్మయి క్రీడెక్స్ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ఈ యొక్క పురస్కారంతో గౌరవిస్తున్నందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మా ఈ యొక్క చిరు సత్కారానికి అంగీకరించినందుకు రమ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాక్సర్ ఉషా గారు, విశాఖ కీర్తి శిఖరం బాక్సర్ నాగిశెట్టి ఉషా గారు. ఎందుకంటే లాస్ట్ లో ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది, అదేవిధంగా ఉగాది పచ్చడి, సంప్రదాయ వంటకాలు ఉన్నాయి, అన్ని గుర్తించాలి. భారత బాక్సింగ్ రంగంలో ఉషా పేరు తెలియని వారు ఉంటారు. 2004 నుంచి 2010 వరకు 5 సార్లు సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించారు. 2008లో ఆస్ట్రేలియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో 11 పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. మహావిశాఖ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మహిళా బాక్సర్ ఉషా. క్రీడల్లో అత్యున్నత అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ పురస్కారం అందుకున్న క్రీడాకారిణి. ఆంధ్రప్రదేశ్ నుంచి ధ్యాన్ చంద్ పురస్కారం అందుకున్న తొలి మహిళా బాక్సర్ గా ఉషా రికార్డు సృష్టించారు. నాగశెట్టి వెంకటరమణ, ఉమా మహేశ్వరి దంపతులకు 1984 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. పోర్టు గోదావరి డిఎల్బి స్కూల్లో ప్రాథమిక విద్యను అనంతరం డిఎల్బి కాలేజీలో ఇంటర్ చదివారు. బుల్లై కాలేజీలో డిగ్రీ చదువుతుండగా బాక్సింగ్ క్రీడపై మక్కువ పెరిగింది. ద్రోణాచార్య అవార్డు ఐ వెంకటేశ్వరరావు గారి వద్ద బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నారు. వారి తరఫీదులో మెరుగులు పొందిన ఉషా గారు వెనక్కి తిరిగి చూడలేదు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బాక్సింగ్ లో దూసుకు వెళ్లారు. ఉషా బాక్సింగ్ రింగ్ లో దిగారు. బాక్సింగ్ క్రీడలో చరిత్ర సృష్టించిన ఉషా గారిని 40 వసంతాల తన్మయి క్రీడ సాంస్కృతిక సంస్థ తన్మయి ఉగాది పురస్కారంతో సత్కరిస్తుంది. థ్యాంక్ యూ అండి. అలాగే మేడం ఎస్ఎన్ రెడ్డి గారు, అలాగే కొంతాల వెంకట సురేష్, అలాగే ఎన్ పద్మనాభరాజు గారు, వీళ్ళ గ్రూపు పద్మజ గారు మా సీనియర్, అలాగే లక్ష్మి గారు, ఈవిడ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారండి పాపం ఈ కచేరీ గురించి. జయ లక్ష్మి గారు, శ్రీమతి ఎన్వి పద్మజ గారు, ఈవిడ ఈవిడ తర్వాత వీణ అండ్ గాత్రం కూడా వాయిస్తారు. వీణ వాయిస్తారు, గాత్రం పాడుతారు పద్మజ గారికి. అలాగే మాకు అత్యంత ఆప్తులు అరుణకాంత్ గారు ఏ కార్యక్రమం అయినా సరే ఉంటారు, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. శ్రీమతి పివి శారదా శ్రీనివాస్, ఆవిడ కోశాధికారి మాకు తన్మయికి. చాలా హాస్పిటాలిటీ బాగుంటుంది. ఇంటికి వెళ్తే ప్రతిసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా చాలా హాస్పిటాలిటీ బాగుంటుంది. శారదాకి ఒకసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పివిఎస్ ప్రసాద్, ఈయన అడ్వకేట్, అయినా మాకు అందరికీ మిత్రుడు, లాయర్ కూడా అయినా. అలాగే నాగేశ్వర లీగల్ అడ్వైజర్ అయిన నాగేశ్వర గారు మాకు మా తన్మయికి.
మా ఆధ్యాత్మ ప్రముఖుడు అండి ఎంఈ రాజశేఖర్ గారు అండి. రాజశేఖర్ లేకపోతే టెంపుల్లో ఏ ప్రవచనం ఉండదండి. అలాగే కేకే రాజు చిన్ని ఈ కార్యక్రమానికి తనకున్న ప్రాబ్లమ్స్లో కూడా ఎంతో సపోర్ట్ చేశారు తన చిన్నికి. ఒకసారి కేకే రాజుగా పిలిచినటువంటి చిన్ని. అలాగే ఏ కార్యక్రమం తన వంతు సహాయంగా మనోజ గారు ప్రతి కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా భక్తిపరంగా చాలా సపోర్ట్ చేస్తుంటారు. మా శ్రీనివాస్ కళ్యాణం అయినా సరే ఏ కార్యక్రమం అయినా తన వంతు సహాయం చేస్తూ ఫస్ట్ ఇలాగ చెప్పగానే మీటింగ్కి తన ప్రసాదాలు అరేంజ్ చేశారు పైన అంతా కూడా మనోజ గారే. అలాగే ఇంతవరకు గాయనీమణులు కుమారి వి రాధా ప్రణవి సంతోష్, కుమారి హర్షిత ఇదమ్మా, పావని అండి కుమారి. ఈ అమ్మాయి కూడా డైలీ కార్యక్రమం ఉంటాయండి. అమ్మాయికి ఎప్పుడు ఖాళీ ఉండదు. కుమారి హర్షిత. వీళ్ళందరూ కూడా సంగీతం సార్, వీళ్ళందరూ కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడుతుంది హర్షిత. అలాగే శ్రీ సిస్టర్స్, బొంబాయి సిస్టర్స్ లాగా గ్రంథి సిస్టర్స్ ఏరండి, గ్రంథి సిస్టర్స్ వచ్చారా? వీళ్ళు సతీష్ వాళ్ళ పిల్లలండి. చాలా అద్భుతంగా పారుపల్లి సత్యనారాయణ గారు గురువు గారి చేతుల మీదుగా ఆయన ద్వారా వీళ్ళు సాధన చేస్తున్నారు అన్నమయ్య కీర్తనలు. గ్రంథి సిస్టర్స్. అలాగే నేరేల్ రమేష్ గారండి, ఈరోజు ట్రాక్స్ అండ్ సింగింగ్ కూడా చేశారు. ఈయన ఎస్ఐగా కూడా ఇక్కడ వైజాగ్లో చేస్తున్నారండి జాబు రమేష్ గారు. అలాగే సురేష్ కుమార్ గారు ఆఖరి ఫిల్మ్ డైరెక్టర్ గారు. అయ్యా సురేష్ కుమార్ గారు. అలాగే గ్రంథి సురేష్, సతీష్ వాళ్ళ మిస్సెస్ శ్రీమతి గారు కూడా రావాలి. జేఎన్ వల్లభరాయుడు గారు, ఆయన కూడా జనా గారు కూడా రావాలి. వాళ్ళ మిస్సెస్ శ్రీమతి గారు కూడా రావాలి. అలాగే మాకు ఒక వ్యక్తి ఉన్నారు వాసు గారు, వాళ్ళు రావాల్సింది. మా స్నేహితుడు తన్మయ్యకి ఫౌండర్ మెంబర్ కూడా. ఆయన దుబాయ్లో ఉన్నారు. దుబాయ్లో రాలేకపోయిన పరిస్థితుల్లో ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ అబ్బాయి అవీష్ వచ్చారు, వాళ్ళ శ్రీమతి గారు కూడా వచ్చారు. మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు వాసుకి. ఒకసారి మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జె శ్రీనివాసులు గారు, ఎఫ్ఎం రేడియో జాకీ గారు ఉన్నట్టు ఇది అలరించే కెరటం అనే కాన్సెప్ట్తో. అలాగే డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా, అలాగే మనకి ఎంతో అద్భుతమైన బ్యానర్స్ కానీ ఇన్విటేషన్ కానీ ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన సంజయ్ గారు కూడా వచ్చారు. ఈ సంస్థకు మా కార్యదర్శి, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతో కృషి చేసిన సత్యనారాయణ గారు, సెక్రటరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, వారికి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా చేస్తున్నారు బాలు పుస్తకాన్ని. ఫైనలీ సంధ్య. ఒక 40 సంవత్సరాలుగా ఈయన కార్యక్రమాలు చేస్తుండడం నేను చూస్తున్నాను. కాబట్టి ఆయన పిలవగానే నేను షూటింగ్ మధ్యలో ఈరోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు గోదావరికి వెళ్ళాలి. అందువల్ల నేను మధ్యలో ఇంటరప్షన్ ఇస్తున్నాను, క్షమించండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు నేను ఒక చిన్న ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాను. ఈ కార్యక్రమం చంద్రశేఖర్ గారు భుజాల మీద వేసుకొని అందరినీ సత్కరిస్తున్నారు. నేను సరదాగా మరి చంద్రశేఖర్ గారిని సత్కరించాలని కోరుకుంటున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే బోధ సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారికి, అలాగే అండి ఈయన విష్ణు గారు అండి, మా మెంబరు, చాలా మంచి సపోర్ట్ చేస్తుంటారు. ఆయన సిబిఐలో చేస్తున్నారు. అలాగే రాఘప్పారావు గారు, సౌండ్ సిస్టమ్ ఇచ్చిన రాఘప్పారావు గారు. ఇంకా చెప్పు. అలాగే శ్రీనివాస్ గారు రావాలి, కెమెరామెన్ శ్రీనివాస్ గారు. అలాగే కెమెరామెన్ శ్రీనివాస్ గారు, సుప్రీం టీవీ. అలాగే కొంతాల రాజు గారు, మాకు పెద్దలు, ఆయన గౌరవ అధ్యక్షులైన. అలాగే ఇంత సమయానికి కూడా మా గౌరవ సలహాదారులు డాక్టర్ పద్మశ్రీ కుట్టుకుప్పల సూర్యారావు గారు ఉండి ఓపికతో మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసినటువంటి మనందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సభ్యుల చేత ఇప్పుడు చంద్రశేఖర్కి ఇస్తున్నాను మాట్లాడమని. అలాగే పెద్దలు విజయ్ కుమార్ గారు చేస్తారు. ఆయన ఒకసారి సూర్యరావు గారికి. సంవత్సరంలో ప్రారంభించిన తన్మయీ క్రియేటివ్ సాంస్కృతిక సంస్థ అప్పటి నుంచి నిరాటంకంగా నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో ప్రత్యక్ష సాక్షులు పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు. వారు మా కార్యక్రమాలతో అప్పటి నుంచి మమేకమై ఉన్నారు. బప్పీ లహరి అనే ఒక విశ్వవిఖ్యాత సంగీత దర్శకులు, వారిని విశాఖపట్నాన్ని తీసుకుని వచ్చి మెగా కార్యక్రమం నిర్వహించాము. ఆ కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం, నిర్విరామంగా ఎక్కువగా సంప్రదాయ సిద్ధమైనటువంటి సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో నిర్వహిస్తూ పిల్లలకి పాటల పోటీలు, చనిపోయిన దివంగత కులశేఖర్ సినీ రచయిత తన్మయీ క్రియేటివ్స్ ఉగాది పురస్కారాల కార్యక్రమంలో నిర్వహించిన ఉగాది కవితల పోటీలో మొదటి బహుమతి విజేత. ఆ రోజుల్లో సినీ ప్రఖ్యాత గాయనిమణి మాళవిక తన్మయీ క్రియేటివ్స్ నిర్వహించిన 1 తులా గోల్డ్ ప్రైజ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినీ సంగీత పోటీల్లో మొదటి ప్రైజ్ విజేత. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈ తన్మయీ క్రియేటివ్స్ చరిత్రలో ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు వేదిక కాదు కాబట్టి సమయానుకూలాన్ని నేపథ్యంలో మీ అందరి ప్రోత్సాహాన్ని, ప్రతి ఒక్కరి ఆదర అభిమానం ఇలాగే ఎప్పటికీ ఇస్తారని మేము కోరుకుంటూ, తన్మయీ క్రియేటివ్స్ ఈరోజు ఉగాది పురస్కారాలకి ఎంపిక చేసిన 6. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచుల సమ్మేళనంలో 6 వివిధ రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసుకొని
వారికి తన్మయి ఉగాది పురస్కారాలను ఇచ్చుకుంటుంది. అలాగే విశాఖపట్నంలో కళాకారులకు కొదవలేదు. అలాంటి కొదవలేని విశాఖ రంగంలో ఏఐ టెక్నాలజీతో తెలుగు సినీ పరిశ్రమకే కాదండి, భారతదేశంలో ఉన్న సినీ పరిశ్రమలో ఏఐ టెక్నాలజీతో ఒక పాటను రాయించి, మ్యూజిక్ కంపోజ్ చేయించి, పాడించి మొట్టమొదటి వ్యక్తిగా విశాఖపట్నంలో ఉన్న ఒక అబ్బాయి, యువకుడు తన చరిత్ర సృష్టించాడు. ఆ అబ్బాయి లియోనైన్ విఎఫ్ఎక్స్ సినీ స్టూడియో అధినేత శ్రీ సునీల్ చరణ్ గారు. వారు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. ఒక్కసారి రండి సార్, ప్లీజ్, ఏమనుకోవద్దు. ఈ సునీల్ చరణ్ లాంటి వాళ్ళు విశాఖపట్నంలో ఎందరో ఉన్నారు. ఏ టెక్నాలజీని విశ్వవ్యాప్తంగా అందరికీ పరిచయం చేస్తున్న చాలామందిలో మొట్టమొదటి వ్యక్తిగా సునీల్ చరణ్ ఉన్నారు. వీరు విశాఖపట్నం వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి వారికి ఈరోజు మనం షార్ట్ ఫిల్మ్ మేకర్గా మన మేడం గారిని ఆహ్వానించుకున్నాం. వారు షార్ట్ ఫిల్మ్ త్వరలో ఆవిష్కారం కాబోతుంది. ఆ వివరాలన్నీ మనం త్వరలో తెలుసుకుందాము. వారు కూడా సునీల్ చరణ్కి ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. మేడం గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సునీల్జీ. ప్లీజ్ నా ఈ చిరు మాటల్ని మన్నించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ